మీ శత్రువులని వెంటాడి వేటాడడానికి, అది ఏ రకమైన శత్రువైనా పర్వాలేదు, అది రోగమనే శత్రువైనా పర్వాలేదు, అది అనారోగ్యమైన శత్రువైనా పర్వాలేదు, అది ఏ రకమైన శత్రువైనా పర్వాలేదు, ఆ యొక్క శత్రువులతో పోరాడడానికి దేవదేవుడు సిద్ధమై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దేవుని మీరు ఆశ్రయిస్తాడో, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మనం ఆయనని ప్రేమించగలిగితే, మనం ఆయనని హత్తుకోగలిగితే, మనం ఆయనని వెతకగలిగితే, నిశ్చయంగా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన దేవుని యందు నిరీక్షించువారు ఎన్నడూ సిగ్గునొందరు. ఆ దేవుని యందు ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో, ఆ దేవుని యందు ఎప్పుడైతే మన మనస్సు, ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొని ఉన్నదో వాని పూర్ణ శాంతి గలవాడిగా చేసేదవు. అవును, ఎప్పుడైతే మన మనస్సు ఆయన పైన ఆనుకొని ఉంటుందో దేవుడు మనకు శాంతిని, సమాధానంని